నువ్వు ఎప్పుడైతే ఈ లోకాన్ని జయిస్తావో, జయించిన వానికి మరుగైన మన్నాన్ని ఇస్తానంటున్నాడు. జయించిన వానికి ఇదిగో పరలోకంలో ఒక స్తంభముగా నిలబెడతానంటున్నాడు. జయించిన వానికి ఆ తెల్ల రాతి మీద నీ పేరును రాస్తానంటున్నాడు. పరలోకములో ఆస్తి సమకూర్చుకోవడానికి నీ మనసును సిద్ధపరచుకో. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ ఆత్మీయ స్థితి దిగజారిపోకుండా దాన్ని గట్టిగా పట్టుకో అంటున్నాడు. శోధన కాలంలో నేను నిన్ను చేయిస్తాను, నిన్ను తప్పిస్తాను, నిన్ను కాపాడుతాను అంటున్నాడు ఆయన. దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతుండగా హృదయమార ఆయనతో మాట్లాడు పిల్ల. అయ్యా నా ఆత్మీయ జీవితం స్థిరపరచు ఆయన. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఉపద్రవం వచ్చినా ఆత్మీయ జీవితంలో దిగజారిపోకుండా నాయనా నన్ను పట్టుకో ప్రభు, నన్ను పట్టుకోనాయన అని ప్రార్థించు. ప్రతిరోజు కూడా ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా తగ్గకూడదు. ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా తగ్గకూడదు. నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే నేను నీలో ఉంటాను అంటున్నాడు ఆయన. ఖచ్చితంగా చెప్తున్నాడు. లోకము నీలో ఉంటే ఒకసారి గమనించుకో. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా. నమ్మకమైన దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరమైన దేవానికి స్తోత్రములైన స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము.